హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. ఇవాళ వీడియోలో బిట్గెట్ వాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ బిట్గెట్ వాలెట్ వల్ల మీకు యూజ్ ఏంటంటే, రీసెంట్గా నేను ఒక ఎయిర్ డ్రాప్లో అయితే పార్టిసిపేట్ చేశాను అనమాట. డాగ్స్ ఎయిర్ డ్రాప్ దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి $22 వరకు ఎర్న్ చేశాను అనమాట. సో దాంట్లో ఏంటంటే నేను విత్డ్రా చేసుకోవడానికి ఒక వాలెట్ అవసరం వచ్చింది. నెక్స్ట్ ఎక్స్చేంజెస్ కూడా అవసరం వచ్చాయి అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ $22 వరకు నేను ఎర్న్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా నేను ఇక్కడ ఎర్న్ చేసిన డాగ్స్ కాయిన్స్ అనేవి 7,288 కాయిన్స్ మాత్రమే ఎర్న్ చేశాను అనమాట. నేను బినాన్స్లో కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి, బినాన్స్ కనెక్ట్ చేయడం వల్ల నాకు ఎక్స్ట్రా 10,000 కాయిన్స్ అయితే రావడం జరిగిందనమాట. సో దానివల్ల నాకు ఇక్కడ ప్రాఫిట్ అయితే ఎక్కువ అయిందనమాట. సో దీని వాల్యూ వచ్చి అప్రాక్సిమేట్లీగా ఎలా కాదన్నా ఒక 1,700 దాకా అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే నేను ఫ్రీగా ఎర్న్ అయితే చేయడం జరిగిందనమాట, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. 17,000 కాయిన్స్ ఎర్న్ చేయడం వల్లే నాకు ఇంత $22 వరకు నాకు ఎర్నింగ్ జరిగిందంటే, అతను ఎంతవరకు ఎర్న్ చేశాడు అనేది డాగ్స్ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేసి ఎంత ఎర్న్ చేశాడు అనేది చూపిస్తాను మీకు, చూడండి. సో గాయ్స్ చూడండి, 15 lakhs కాయిన్స్ని ఎర్న్ చేశాడు అనమాట. సో 15 లక్షల ప్లస్సే ఉన్నాయి. సో దాని వాల్యూ వచ్చి $1,819 అనమాట. చూసుకోవచ్చు, దాని వాల్యూ మనకు ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటే, సో తక్కువలో చూసినా కూడా మనకు 1 lakh ప్లస్ అయితే అమౌంట్ ఉండొచ్చు అనమాట. అది నేను తక్కువ చెబుతున్నా. సో ఇది జస్ట్ మనం కాయిన్స్ని ఎర్న్ చేసి హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల, సో ఎప్పుడైతే లిస్టింగ్ అవుద్దో అలా మనం హోల్డ్ చేసి పెట్టుకున్న కాయిన్స్ని మనం మనీ కింద అయితే ఈ విధంగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇతను చేసింది ఏమీ లేదు, జస్ట్ ఏంటంటే దాంట్లో పార్టిసిపేట్ చేసి రిఫర్ చేయమంటే రిఫర్ చేయడం, టాస్క్లు ఏమైనా కంప్లీట్ చేయమంటే టాస్క్ చేయడం. సో జస్ట్ అదే పని, దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒకే పని. సో ఇలా ఎర్న్ చేసుకున్న కాయిన్స్ మనం ఈ విధంగా ఎక్స్చేంజ్లో తీసుకురావాలన్నా, లేదంటే మనకు వాలెట్ కనెక్ట్ చేస్తే వాలెట్లో తీసుకురావాలనుకున్నా మనకు వాలెట్ అవసరం, లేదంటే ఎక్స్చేంజెస్ అవసరం అనమాట. సో దానికోసం మీరు ఏంటంటే మీ దగ్గర ఖచ్చితంగా వాలెట్స్ అనేవి ఉండాలి, ఎక్స్చేంజెస్ అనేవి ఉండాలన్నమాట. సో అర్థమైంది కదా, మీకు వాలెట్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటో అనేది. ఈ విధంగా మీరు ఏదైనా ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేస్తే మీరు ఏం చేసుకున్న ఎయిర్ డ్రాప్ని బట్టి మీకు వచ్చిన అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి వాలెట్ అనేవి, ఎక్స్చేంజెస్ అనేవి అవసరం అనమాట. సో అందుకనే ఈ వీడియోలో చెప్పే వాలెట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. సో మీకు ఈ వాలెట్ వల్ల అయితే చాలా యూజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనే దానికంటే ముందు, సో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు మనీ ఎర్నింగ్ రిలేటెడ్ అప్డేట్ ఏదైనా ఇచ్చినా ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మనీ రిలేటెడ్ వీడియోస్ అని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి బిట్గెట్ వాలెట్ అనేది మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి సంబంధించిన యూజర్స్ ఎంతమంది ఉన్నారో 5 million ప్లస్ యూజర్స్ అయితే ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. సో గాయ్స్ దీన్ని అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడైతే కాసేపు వెయిట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో గాయ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మీరు వాలెట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్రియేట్ ఏ వాలెట్ ఉందా, సో దాంట్లో ట్యాప్ చేయండి. సో దాంట్లో ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు అగ్రీ చేయాలన్నమాట. సో ఆ అగ్రీ మీద క్లిక్ చేయండి. సో అక్కడ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పిన్ అనేది సెట్ చేసుకోమంటాడు అనమాట. సెట్ పిన్ కోడ్ ఉందా, సో మీరైతే ఒక 6 digits ఉన్న పిన్ కోడ్ అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఆ పిన్ కోడ్ అనేది అడుగుతాడు అనమాట. వెరిఫై చేయండి ఇంకోసారి. సో ఏదైతే ముందు ఇచ్చారో అదే మీరు ఇంకోసారి ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వాలెట్ అనేది క్రియేట్ అవ్వడానికి అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. మీకు ఈ విధంగా రీడైరెక్ట్ చేస్తుంది. చూసుకోవచ్చు, యువర్ వాలెట్ ఈజ్ నౌ రెడీ అంటాడు చూడండి. సో కాసేపు ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మీకు మిగతా ఇంటర్ఫేస్కి తీసుకెళ్తుంది అనమాట. మీ వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు మెయిన్ నెట్స్ అనేది 100+ మెయిన్ నెట్స్ ఉంటాయి. సో గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఈ విధంగా మీకు క్రియేట్ అయితే అయిపోద్ది అనమాట. ఈజీగా ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ బేకప్ యువర్ వాలెట్ టు సెక్యూర్ అసెట్స్ ఉందా, సో దాంట్లో క్లిక్ చేయొచ్చు, లేదంటే మీరు పైన బేకప్ ఉందా దాంట్లో క్లిక్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. సో రెండిట్లో క్లిక్ చేసినా ఏం పర్వాలేదు. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, అటెన్షన్ అని ఉంది, ఇక్కడ ట్రాన్స్క్రైబ్ ఉంది, డిజిటల్ కాపీ ఉంది, స్క్రీన్ షాట్ ఉందన్నమాట. సో మీరేం చేస్తారంటే ఇందులో మీకు ఫెల్డ్ పాస్వర్డ్ లాంటిది ఉంటుంది అనమాట. దాన్ని మీరు ఎక్కడ ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీసినా లేదా కాపీ చేసి పెట్టుకున్నా అది ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎక్కడైనా రాసి పెట్టుకుని ఉన్నారనుకోండి, అది మీరు చూసుకోవచ్చు కాబట్టి
సో ఎక్కడైనా మీరు రాసి పెట్టుకోవడమే సెక్యూర్డ్ అనమాట. సో ఇది ఏంటంటే మీరు మీ వాలెట్ని సెక్యూర్డ్గా ఉంచడానికి ఈ ఫ్రాజ్ అనేది చాలా అవసరం అనమాట. సో ఈ ఫ్రాజ్ని నిమోనిక్ ఫ్రాజ్ అని అంటారు అనమాట. సో ఆ ఫ్రాజ్ వల్ల మీరు మీ వాలెట్ని సెక్యూర్డ్గా ఉంచవచ్చు. ఒకవేళ మీరు సో ఈ వాలెట్ కోల్పోయినా కూడా రికవర్ చేయడానికి మీకు ఈ పాస్వర్డ్ కలిగిన ఫ్రాజ్ అనేది మీకు చాలా అవసరం వస్తుంది అనమాట. కాబట్టి మీరు దీన్ని ఎక్కడైనా సో రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో కింద మీరు బ్యాకప్ నిమోనిక్స్ అని ఉందా, దాంట్లో ట్యాప్ చేయండి. సో దాంట్లో ట్యాప్ చేసిన తర్వాత ఇందాక మీరు పిన్ అనేది ఎంటర్ చేశారు కదా, అంటే క్రియేట్ చేసుకున్నారు కదా, సో ఆ పిన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. చూసారు కదా, మీకు ఈ విధంగా ప్రతిసారి అడుగుతాడనమాట. దానివల్ల మీరు అది కూడా మైండ్లో పెట్టుకోండి, లేకపోతే ఎక్కడైనా రాసి పెట్టుకోండి. కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీరు దాన్ని ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది అనమాట. ఎలో మీద క్లిక్ చేయండి. సో ఎలో మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెంబర్ వైజ్గా ఏది ఎక్కడ ఉందనేది మీరు ఇది ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. సో బ్యాకప్ చేయడానికి మీకు ఇక్కడ ఒక సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలాగనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ నెంబర్ 1లో ఏ వార్డ్ ఉంది, నెంబర్ 2లో ఏ వార్డ్ ఉంది, నెంబర్ 12లో ఏ వార్డ్ ఉంది. సో వీటన్నిటిని మీరైతే గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎక్కడైనా రాసుకోండి. రాసుకున్న తర్వాత సో కింద మీకు బ్యాకప్ నిమోనిక్స్ ఉందా, దాంట్లో ట్యాప్ చేయండి. సో అక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వస్తుంది అనమాట. 8th నెంబర్లో సో ఏ వార్డ్ ఉంది, 3rd నెంబర్లో ఏ వార్డ్ ఉంది, 6th నెంబర్లో ఏ వార్డ్ ఉంది. సో ఈ విధంగా నాకైతే అడిగింది, మీకు ఇంకో విధంగా అడగొచ్చు. సో ఏ నెంబర్లో ఏ వార్డ్ ఉంది కింద మీరు చూసుకొని దాన్ని అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వల్ల బ్యాకప్ సక్సీడెడ్ అంటాడు అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకుంటే చూడండి, మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాకప్ ఫ్రాజ్ అనేది ఇక్కడ మళ్ళీ మీకు కనిపించదు. సో ఈ విధంగా మీరైతే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఖచ్చితంగా సో ఎక్కడైనా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు చేసిన ప్రాసెస్ అయితే మీరు ఖచ్చితంగా చేయండి, ఓకేనా. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఇది ఎవరికి షేర్ చేయకండి, ఎందుకంటే మీ వాలెట్లో ఉన్న అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితులు కూడా ఉండొచ్చు అనమాట. సో దానివల్ల మీరు ఇది ఎవరు కూడా మీరైతే సెండ్ చేయకండి. ఈ అప్లికేషన్లో చాలా రకాల ఎయిర్ డ్రాప్స్ అనేవి రాబోతున్నాయి అనమాట. ఆల్రెడీ దీంట్లో కూడా షో చేస్తున్నాయి. సో కాబట్టి మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాటికి సంబంధించిన ఎయిర్ డ్రాప్స్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిలో అన్నింటిలో పార్టిసిపేట్ చేయండి. జస్ట్ వాటిలో ఏంటంటే మీరు మైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సో దాంట్లో డైలీ మీరు యాక్టివేట్ చేయాల్సింది ఏమైనా ఉంటే వాటిలో అయితే మీరు ప్రతిరోజు మీరు వాటిలో పార్టిసిపేట్ చేసి మీరు కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోండి. ఫ్రీగా దాంట్లో మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో డాగ్స్లో ఏ విధంగా మీరు పార్టిసిపేట్ చేశారో అదే విధంగా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఇంకా కొన్ని ఎయిర్ డ్రాప్స్ అయితే ఉన్నాయి, వాటన్నిటి యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నింటిలో పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ దాంట్లో పార్టిసిపేట్ చేయడం రాకపోతే ఒకవేళ వీడియో కావాలనుకుంటే మీకు వాటికి సంబంధించిన సపరేట్ వీడియోస్ అయితే మీకు చేసి మీకు మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, మీరు ఫ్రీగా ఎర్న్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేసి ఎర్న్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై ఫ్రెండ్స్.